ఈవీఎం డీసీఎం అలియాస్ ప్యాకేజీ స్టార్. ఈయన మాట్లాడే మాటలు మనం వింటే చెప్పేవి సనాతన నీతులు, చేసేవి దూరేవి డాష్ డాష్ డాష్కి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి ఒక వీడియో మీకు వినిపిస్తా. ఒకే కులానికి ప్రయారిటీ ఇవ్వకూడదు. మా పార్టీలో కూడా, జనసేన పార్టీలో కూడా అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఉంది, కమ్మవారి సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రెల్లి కులస్తులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, బలిజులు ఉన్నారు, బోయిలు ఉన్నారు, సెట్టి బలిజులు ఉన్నారు. ఒక్కలేడు అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. రజకులు, నాయి బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. నూరు భాషలు, దూదేకులు, ముస్లిమ్స్. ఈ పార్టీ ఏ కులాన్ని ప్రత్యేకించి తగ్గించుతూ అందరినీ సమానంగా చూసుకునే పార్టీ ఇది. అందరినీ సమానంగా సాధికారత ఇచ్చే పార్టీ. అందరినీ సమానంగా సాధికారత ఇచ్చే పార్టీ. ఎస్, వెరీ గుడ్ మీరు మాట్లాడింది. కానీ మీరు చేసింది ఏంటి? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారు కదా. మీకు ఎమ్మెల్యే సీట్లు మీరు ఏ పార్టీకి ఎక్కువ ఇచ్చారు? మంత్రివర్గంలో ఈరోజు మీకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు? ఒకసారి చూస్తే మనకు అర్థమైంది. అంటే మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు అలియాస్ సనాతన నీతులు. రెండు, ఈయన ఇంకా మోడీ గారిని ఉద్దేశించి ఒకటి మాట్లాడాడు, మీరు వీడియో వినొచ్చు. వారసత్వ రాజకీయాలకు మోడీ గారు ఎలా దూరంగా ఉన్నారో నేను కూడా సనాతన ఉపమోగా అలానే దూరంగా ఉంటా అని. నాకు మోదీ గారు అంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోడీ గారు అంటే చాలా గౌరవం. నాగబాబు గారు మీ వారసత్వం కాదా? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారు కదా. ఆయన మీ వారసత్వంలో భాగం కదా, మీ కుటుంబానికి సంబంధం లేదా? అంటే మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు అలియాస్ సనాతన నీతులు, దూరేవి చేసేవి పవన్ కళ్యాణ్ డాష్ 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 డాష్. ఇది కరెక్ట్గా మీకు యాప్ట్ అవుతుంది. ఈవీఎం డీసీఎం అలియాస్ ప్యాకేజీ స్టార్. ఈయన మాట్లాడే మాటలు మనం వింటే చెప్పేవి సనాతన నీతులు, చేసేవి దూరేవి డాష్ డాష్ డాష్కి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి ఒక వీడియో మీకు వినిపిస్తా. ఒకే కులానికి ప్రయారిటీ ఇవ్వకూడదు. మా పార్టీలో కూడా, జనసేన పార్టీలో కూడా అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఉంది, కమ్మవారి సామాజిక వర్గం ఉంది, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రెల్లి కులస్తులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, బలిజులు ఉన్నారు, బోయిలు ఉన్నారు, సెట్టి బలిజులు ఉన్నారు. ఒక్కలేడు అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ. రజకులు, నాయి బ్రాహ్మణులు అందరూ ఉన్నారు. నూరు భాషలు, దూదేకులు, ముస్లిమ్స్. ఈ పార్టీ ఏ కులాన్ని ప్రత్యేకించి తగ్గించుతూ అందరినీ సమానంగా చూసుకునే పార్టీ ఇది. అందరినీ సమానంగా సాధికారత ఇచ్చే పార్టీ. అందరినీ సమానంగా సాధికారత ఇచ్చే పార్టీ. ఎస్, వెరీ గుడ్ మీరు మాట్లాడింది. కానీ మీరు చేసింది ఏంటి? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారు కదా. మీకు ఎమ్మెల్యే సీట్లు మీరు ఏ పార్టీకి ఎక్కువ ఇచ్చారు? మంత్రివర్గంలో ఈరోజు మీకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు? ఒకసారి చూస్తే మనకు అర్థమైంది. అంటే మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు అలియాస్ సనాతన నీతులు. రెండు, ఈయన ఇంకా మోడీ గారిని ఉద్దేశించి ఒకటి మాట్లాడాడు, మీరు వీడియో వినొచ్చు. వారసత్వ రాజకీయాలకు మోడీ గారు ఎలా దూరంగా ఉన్నారో నేను కూడా సనాతన ఉపమోగా అలానే దూరంగా ఉంటా అని. నాకు మోదీ గారు అంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోడీ గారు అంటే చాలా గౌరవం. నాగబాబు గారు మీ వారసత్వం కాదా? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తున్నారు కదా. ఆయన మీ వారసత్వంలో భాగం కదా, మీ కుటుంబానికి సంబంధం లేదా? అంటే మీరు చెప్పేవి శ్రీరంగ నీతులు అలియాస్ సనాతన నీతులు, దూరేవి చేసేవి పవన్ కళ్యాణ్ డాష్ 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 డాష్. ఇది కరెక్ట్గా మీకు యాప్ట్ అవుతుంది.